రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 40.38% ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్లో 50.2, భువనగిరిలో 46.5, చేవెళ్లలో 34.6% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్లో 19.4, కరీంనగర్లో 45.2, ఖమ్మంలో 50.7, మహబూబాబాద్లో 48.9, మహబూబ్ నగర్లో 45.9% ఓటింగ్ రికార్డైంది. ఇక మల్కాజ్గిరిలో 27.7, మెదక్లో 46.72, నాగర్ కర్నూల్లో 45.9, నల్గొండలో 48.5, నిజామాబాద్లో 45.67, పెద్దపల్లిలో 45.9% పోలింగ్ నమోదైంది. సికింద్రాబాద్లో 25, వరంగల్లో 41.3, జహీరాబాద్లో 50.71% ఓటింగ్ రికార్డైంది. ఉప ఎన్నిక జరుగుతున్న కంటోన్మెంట్లో 30% పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 40.38% ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్లో 50.2, భువనగిరిలో 46.5, చేవెళ్లలో 34.6% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్లో 19.4, కరీంనగర్లో 45.2, ఖమ్మంలో 50.7, మహబూబాబాద్లో 48.9, మహబూబ్ నగర్లో 45.9% ఓటింగ్ రికార్డైంది. మల్కాజ్గిరిలో 27.7, మెదక్లో 46.72, నాగర్ కర్నూల్లో 45.9, నల్గొండలో 48.5, నిజామాబాద్లో 45.67, పెద్దపల్లిలో 45.9% పోలింగ్ నమోదైంది. సికింద్రాబాద్లో 25, వరంగల్లో 41.3, జహీరాబాద్లో 50.71% ఓటింగ్ రికార్డైంది. ఉప ఎన్నిక జరుగుతున్న కంటోన్మెంట్లో 30% పోలింగ్ రికార్డైంది. ఇక నిజామాబాద్ లో పోలింగ్ స్టేషన్ వద్ద ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఓవర్ టు యు. శ్రవంతి, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు 45.67% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. ఉదయం నిజామాబాద్ జిల్లాలో గత నెల రోజులుగా కూడా దాదాపు 43-44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఉదయమే మహిళలు, యూత్ అంతా కూడా, దాంతోపాటు ఓల్డ్ ఏజ్ వీరంతా కూడా ఉదయమే పోలింగ్ స్టేషన్లకు వచ్చారు. పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత నెల రోజులుగా కూడా నిజామాబాద్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొంత ఎండ తీవ్రత కారణంగా కూడా ఉదయం వేళలోనే తామంతా ఓటు హక్కును వినియోగించుకుంటామనేటువంటి ఒక దృక్పథంతో మహిళలు పెద్ద ఎత్తున ఉదయం వేళలో ఈరోజు అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద పెద్ద సంఖ్యలో బాలుదిలారు. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి టైంలో ఉదయంతో పోలిస్తే కొంత మహిళల సంఖ్య క్యూ లైన్లో చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇట్లా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది. మహిళలు మాత్రం ఉదయం వేళలోనే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే 6 గంటల నుంచి 6 గంటల 10 నిమిషాల నుంచే మహిళలంతా పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూ కట్టిండ్రు. ఉదయం వేళలో వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించి 17,04,867 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 1808 పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా, ఒకవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎండల వల్ల ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రకరకాల ఫెసిలిటీస్ని కల్పించేటువంటి ప్రయత్నం చేసిండ్రు అధికారులు. చాలా చోట్ల నీడనిచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. దాంతోపాటు మంచినీటి ఫెసిలిటీని కొన్ని సందర్భాల్లో కొన్ని పోలింగ్ స్టేషన్స్లో అయితే, మైనారిటీ ఏరియాల్లో అయితే కూలర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైన నుంచి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటింగ్ శాతం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత పోలింగ్ శాతం తగ్గింది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా. సో ఈసారి కొంత పోలింగ్ శాతాన్ని పెంచేటువంటి క్రమంలో గత నెల రోజులుగా కూడా అధికారులు పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మీడియా ద్వారా కావచ్చు, ప్రచార మాధ్యమాల ద్వారా రకరకాలుగా విస్తృత ప్రచారం కొనసాగించారు. దీంతో కొంత పోలింగ్ శాతం మెరుగయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు 45% దాటింది. సో ఈ లెక్కన కొంత ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్తో చూస్తే మనం ఈసారి పార్లమెంట్కి సంబంధించి కొంత పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా ఇట్లా సీసీ కెమెరాలని ఏర్పాటు చేసి పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఒకవైపు ఎన్నికల సిబ్బంది, మరోపక్క పోలీస్ డిపార్ట్మెంట్, ఇరు వర్గాలు కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. గత 2-3 ఎలక్షన్ నుంచి మనం గమనిస్తున్నాము. వెబ్ కాస్టింగ్ మీద ప్రభుత్వం ఈసీ పెద్ద ఎత్తున దృష్టి సారించింది.
స్థానికంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. సో ఈ వెబ్ కాస్టింగ్ను ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్కి అనుసంధానం చేస్తూ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నుంచి నేరుగా మానిటరింగ్ చేస్తున్నారు. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో ఏం జరుగుతుంది, పోలింగ్ సరళి ఎట్లా ఉంది, వస్తున్నటువంటి ఓటర్స్కు అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు. దీంతో పాటు ఈసారి గత అసెంబ్లీ ఎన్నికల్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం గమనిస్తే చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించినాయి. దాంతోపాటు ఎప్పుడైతే ఓటర్స్ ఈవీఎం మిషన్ మీద వారు ఓటేసినప్పుడు చాలా చోట్ల బీప్ సౌండ్ రాలేదు. సో ఇట్లాంటి సాంకేతిక సమస్యలు వచ్చినటువంటి నేపథ్యంలో కొంత అప్పటికప్పుడు పరిష్కరించే దిశగా అధికారులు ఒక టెక్నీషియన్ అక్కడ అందుబాటులో ఉంచారు. మొదటిసారి ఈవీఎం మిషన్లు మొరాయించకుండా ఇప్పటికప్పుడు ఏదైనా సమస్య వస్తే అప్పటికప్పుడే సాల్వ్ చేసేలాగా ఒక టెక్నీషియన్ని అందుబాటులో ఉంచారు. దీంతో పాటు ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో పోలింగ్ స్టేషన్స్ వద్ద కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేసినారు. వచ్చేటువంటి ఓటర్లకు నీడనిచ్చే క్రమం కావచ్చు, మంచినీటి ఫెసిలిటీ కావచ్చు, దాంతోపాటు ఏదైనా ఓటర్లకు సమస్యలు వస్తే ఓటింగ్ సంబంధించి వారి నెంబర్లకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర ఏదైనా సమస్యలు వస్తే ఒక హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇక పోలీసులు పూర్తి స్థాయిలో పోలింగ్ స్టేషన్ల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు ఎన్నికల షెడ్యూల్ మొదలైనప్పటి నుంచి కూడా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. సో ఇట్లా పోలీసు ఆంక్షల మధ్యలో ఈ యొక్క పోలింగ్ ఏదైతే ఉందో కొనసాగుతుంది. అయితే పోలింగ్ స్టేషన్లకి 200 మీటర్ల వరకు కూడా పారామీటర్ని ఏర్పాటు చేశారు. 200 మీటర్ల వరకు ఓటర్ కాకుండా థర్డ్ పర్సన్ వస్తే అలౌ చేయట్లేదు. ఎవరైనా వాహనాలు వచ్చినా లేదా పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చినా కూడా 200 మీటర్లకు సంబంధించినటువంటి బౌండరీ ఏదైతే ఉందో ఆ పారామీటర్ లైన్ ఏదైతే ఉందో దాని బయటే కార్యకలాపాలు నిర్వహించుకునేలాగా ఏర్పాటు చేశారు. దీనికి తోడు పోలింగ్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రమిసెస్లో ఎక్కడ కూడా రాజకీయ పార్టీలు ప్రచారం చేయకుండా కొంత నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మారుమూల ప్రాంతాలు రిమోట్ ఏరియాస్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే నిజామాబాద్ రూరల్తో పాటు బాల్కొండ అట్లాగే కోరుట్ల కాన్స్టిట్యూన్సీలోని కొన్ని గ్రామాలు కొన్ని ప్రాంతాల్లో కొన్ని పోలింగ్ బూత్లను సమస్యాత్మక పోలింగ్ బూతులుగా గుర్తించారు. అక్కడ సాయంకాలం 6 గంటలకు సాధారణంగా పోలింగ్ టైం మార్నింగ్ 7 నుంచి సాయంకాలం 6 వరకు ఉంది. కానీ ఎక్కడైతే రిమోట్ ఏరియాస్ గుర్తించారో ఎక్కడైతే నోటిఫై చేశారో ఆ ప్రాంతాల్లో 5 గంటలకే పోలింగ్ ముగిసిపోతుంది. ఒక గంట ముందుగానే పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసి ఈవీఎంలు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన అధికారులు. సో నిజామాబాద్ పార్లమెంట్ పరిధికి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే 17 లక్షల పైచిలకు ఓటర్లకు గాను 1808 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి ఇప్పటికైతే ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా చెదురుమూరు సంఘటనలు కూడా చోటు చేసుకునే పరిస్థితి లేదు. ఇక నిజామాబాద్ పార్లమెంట్ పరిధికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, దాంతోపాటు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారి గ్రామాల్లో వారి డివిజన్లలో వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అట్లాగే రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీఐపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాలో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో దీంతో పాటు పబ్లిక్ కూడా అంటే ఓటర్స్ కూడా పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్లకు తరలి వస్తున్నారు. గతంతో పోలిస్తే మధ్యాహ్నం వేళలో కూడా కొంత సందడి కనిపిస్తుంది. ఉదయంతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ పోలింగ్ స్టేషన్లలో మధ్యాహ్నం వేళలో సాధారణంగా కొంత తక్కువగా ఉంటుంది. దానికి తోడు నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. కానీ ఈసారి పోలింగ్ స్టేషన్ల వద్ద మాత్రం ఉదయం నుంచే రద్దీ కనిపిస్తుంది. ముఖ్యంగా యూత్ ఈ సంవత్సరం ఈ ఎన్నికలకు సంబంధించి 2019తో పోలిస్తే 24కు వచ్చేసరికి దాదాపు 62,000 పైచీలకు 30 సంవత్సరాల్లో పైబడినటువంటి యువకులు దాదాపు 62,000 మంది కొత్త ఓటర్స్గా ఎన్రోల్ చేసుకున్నారు. వారంతా కూడా ఎన్నికల్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా ఈసీ చర్యలు తీసుకుంది. అధికారులు అట్లాంటి చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా హాలిడేస్ వచ్చినాయి 3 రోజులు. సో హాలిడేస్ ఎఫెక్ట్ ఈ ఓటింగ్ మీద పడకుండా, ఈ ఓటింగ్ శాతం మీద పడకుండా ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని పదే ప్రచారం చేస్తున్నారు. నేపథ్యంలో ఉదయం నుంచి కూడా కొంత పోలింగ్ స్టేషన్ల వద్ద సందడి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద సంఖ్యలో గతంతో ఎన్నలేని విధంగా మహిళలు ఉదయం 6:30 నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద సందడిగా భారీ క్యూ లైన్లో నిల్చొని మరి ఓటేసినటువంటి పరిస్థితి నిజామాబాద్ పార్లమెంట్లో కనిపించింది. ఇక రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, వీఐపీలు కావచ్చు, వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ అట్లాగే సిపి కలమేశ్వర్ సహా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది కాబట్టి 6 గంటల లోపు ఎవరైనా క్యూ లైన్లో నిల్చుంటే, ప్రెమిసెస్లో ఉంటే వారిని అర్ధరాత్రి అయినా కూడా ఓటింగ్కు అనుమతిస్తామన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. సో చూడాలి పోలింగ్ శాతం అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ శాతం ఏ మేరకు
మెరుగుపడనుంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇంత పర్సెంటేజ్ పెరగనుందనేటువంటిది మనకు పోలింగ్ అయితే కానీ ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉండదు, కొంత సమయం పడుతుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అయితే పోలింగ్ ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన జరగకుండా ఇప్పటివరకు పోలింగ్ నమోదవుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. 1 గంటకే 45.67% నమోదైంది. సో చూడాలి పోలింగ్ శాతం ఎట్లా ఉండబోతుంది, ఇంకా ఓటర్స్ ఎట్లా సాయంకాలం కొంత 4 గంటల తర్వాత కొంత ఓటర్ సంఖ్య పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్ల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొంత మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంది. సో 4 గంటల తర్వాత కొంత దీని సంఖ్య పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. తిరిగి 4 గంటల తర్వాత కొంత పోలింగ్ స్టేషన్స్ క్రౌడీగా మారేటువంటి అవకాశం అయితే మనకు కొంత కనిపిస్తుంది శ్రవంతి.